అన్న ఈ 2024 ఎవరికి వేస్తావు అన్న ఓటు? మనసులో ఏమో ఉండాలి జగన్మోహన్ రెడ్డికి వేయాలని. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పథకాలు కొన్ని అమలు చేశాడు కాబట్టి అక్కడ కొంచెం పేద సాదాలు కూడా మంచి వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి అందరూ ఆయనకి వేస్తే ఈసారి మిగిలినట్టు కూడా కొన్ని బాగా పనిచేస్తారని చెప్పని మంచి ఆశగా ఉన్నారు ప్రజలు కూడా. ఉమ్. మరి ఈయన చంద్రబాబు నాయుడు నేను కూడా ఇస్తాను అంటున్నాడు. చంద్రబాబు ఇస్తానంటే ఇదివరకు చెప్పాడు కదండి, నేను బాబు వస్తే జాబ్ ఇస్తాను, ఉద్యోగం ఇస్తాను, టీవీ తీస్తాను అని దొంగ మాట చెప్పాడు. దొంగ మాట చెప్తే ఎవరికి ఇచ్చాడు, ఏం చేశాడు ఆయన? ఒకరికి కూడా చేయలేదు కదా. ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇలా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, ఊరికి ఒక ఉద్యోగం ఇవ్వచ్చు కదా. అదిలా ఏమిలే. ఈయనే ఉద్యోగం ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ అని చెప్పాడు. ఓట్ల ముందు ఏమన్నా పాదయాత్రలు చెప్పాడా? మంచిగా చేస్తానన్నాడు. ఆయన తోచిన కాడికి ఆయన చేస్తాడు, ప్రజలకు మేలు చేస్తాడు కదా. 190% మేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రజలు నమ్ముకొని ఆయనకే వేస్తారండి ఓటు. ఆయన దొంగ మాట చెప్పేవాడికి ఎవరికి వేస్తారు ఓటు? మరి ఈయన పవన్ కళ్యాణ్ నాకు చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ తోకండి, ఆయన తోక చేష్టాలు చేసుకొని పోతున్నాడు. ఆయన అంత పలుబడి ఉండేవాడైతే ఆయన ఒక కనీసం ఒక సీట్ సంపర్చుకోవచ్చు కదా. గతంలో అప్పుడు చేసి సంపర్చుకోలేదు కదా. మళ్ళీ ఇప్పుడు పిచ్చిగాడు మాత్రం పోతున్నాడు. ఆయన ఒంటిగా చేసే పరువుని దక్కిండేది ఆయనకు. యా ఊరిలో ఒకరు పడి ఉండేది ఆయనకు. ఆయన తోక పట్టుకోమన్నాడు. ఆయనకేం గెలుస్తారండి? ఆయన ఊరికే పేరు, మంచి పేరు ఉండే సినిమాలో ఉండొచ్చు, రాజకీయాలు పనికిరాడండి అతను. అతనికైతే ఎవరేస్తారు, ఓటేస్తారు అతనికి? ప్రజలు మేలు చేస్తే కనీసం 100 మందిలో 70 మంది మేలు చేసిండు, వాళ్ళకి వేస్తారండి ఓటు. దొంగ మాటలు చెప్పే వాళ్ళకి ఎవరు చేస్తారు ఓటు? ఎందుకు వేస్తారండి వాళ్ళకు? మరి నారా లోకేష్ పాదయాత్ర ఆయనే చేస్తా ఉన్నాడు. మా నాయన మంచివాడు, డబ్బుని సంపాదించి నాకు ఇచ్చాడు, దానిపై బయట పెట్టుకున్నాడు డబ్బులు కట్టగట్లుగా. ఆ సూట్ కేసు ఇంకొంతమందికి ఎవరైనా చూస్తారేమో అని చెప్పని ఆయన బూసెట్లు ఆడుతున్నాడు. ఆయన ఆ బూసెట్లు పెట్టేదానికి రేపు గెలుచుకున్నాం మనం కూడా. ఆయన ఓట్లు గెలిచి ఏమన్నా మంత్రి పదవి తెచ్చుకున్నాడు? దొంగసాటి ఉద్యోగం ఇచ్చాడు వాళ్ళ ఆయన, మంత్రి పదవి తెచ్చుకున్నాడు. ఎక్కడ గెలుచుకొని మంత్రి పదవి తెచ్చుకున్నాడు? ఆయన కొంచెం ఎక్కువ తక్కువ శాతంతో ఆయన గెలవచ్చు నమ్మకం ఉంది మాకు. అంటే అంచనా ఉండాలి. మీ పేరు చెప్పండమ్మా. నా పేరు పార్వతమ్మ. ఎక్కడమ్మా ఉండేది? జీవకొన. 2024 ఎవరికి వేస్తావమ్మా ఓటు? జగన్కి. దేనికని? జగన్ అన్ని మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి. అదే మంచి పనులు అంటే ఏమి? ఈ పథకాలు అన్ని ఇస్తాడు కదా. అన్ని పథకాలు వస్తున్నాయి కదా మాకు. అమ్మ కూడా వస్తుంది, విద్యా దీవెన వస్తుంది, ఫ్రీగా బియ్యం ఇస్తున్నాడు. అన్ని బాగా సౌకర్యంగా ఉండాలి కదా. అందుకని అమ్మ గుడికి జగన్ అన్నకే వేస్తాం ఓటు. మరి చంద్రబాబు నాయుడు నేను వస్తే జాబ్ ఇస్తాను, తర్వాత అమ్మఒడి ఇంట్లో ఎంతమంది పిల్లకాయలు? 4 ఏళ్ళు చేసినాడు. ఒక పేదవాళ్ళకు కూడా ఒక్క రూపాయి ఏం సహాయం చేయలేదు. ఒక బిడ్డకు కూడా చదువు లేదు. ఇప్పుడు అన్న వచ్చినాక, జగన్ అన్న వచ్చినాక అన్ని సౌకర్యాలు, పిల్లకాయలకు సౌకర్యాలు, చదువులు, పుస్తకాలు, తిండి అన్నీ బాగున్నాయి. ఆయన చంద్రబాబు నాయుడు వచ్చి ఏమి చిన్నబీకలేదు. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ నేను చంద్రబాబు నాయుడు ఒక ఓటు కూడా వేయరు. దేనికని? ఎందుకు? సినిమాల్లో చేసుకోవాలా, ఇది కాదు చేసుకోవాల్సింది. అంటే ఆయన పార్టీ ఉంది కదా, ఆయన పార్టీ పెట్టి నేను చంద్రబాబు నాయుడిని నమ్ముతాను అంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇద్దరుకుంటాయినా ఒక రాష్ట్రంలో కూడా రారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? వాళ్ళ చిరంజీవి వచ్చినాడు, ఫస్ట్ చిరంజీవి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ వచ్చి ఏం చేస్తాడు? ఏం చేస్తాడని ఎవరికి ఏం చేస్తాడు? సినిమాలో చేసుకోవాల్సిందే. ఆయన చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది అంటున్నాడు. వాళ్ళు 10 మంది కూడా వచ్చినా జగనే వచ్చేది. ఎంతమంది అన్నారా అని కూటమి కానీ జగనే వస్తాడు. 2024లో ఎవరికి వేస్తాము ఓటు? వైఎస్ఆర్ పార్టీకి వేస్తాం. దేనికని? జగన్ రావాలి ముఖ్యమంత్రిగా. అదే ఆయనకి ఎందుకని? ఆయన ప్రజలకు మంచి చేస్తూ ఉన్నాడు. అలాంటి వాళ్ళకి పెన్షన్లు ఇస్తూ ఉన్నాడు. పిల్లలకి స్కూల్కి అమ్మఒడి వేస్తూ ఉన్నాడు. అన్నీ బాగా చేస్తాడు. ఏ ప్రభుత్వం చేయలేదు ఇంతవరకు. నాకు 60 సంవత్సరాల వయసు, ఇంతవరకు చూడలేదు నేను ఆయన చేసినట్టు. బాగా చేస్తాను కాబట్టి ఆయనకే వేస్తాను. మరి ఈయన చంద్రబాబు నాయుడు నేను చేస్తాను ఆయన చేసినాడు. 14 ఏళ్ళు అందరినీ దోసుకొని పోయినాడు. చేసింది ఏం లేదు. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ కూడా నాకు చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ప్యాకేజ్ ఇస్తే ఎవరికైనా నమ్మకమే, డబ్బు ఇస్తే అందరికీ నమ్మకమే. చేసేది ఏముండదు. వాడి వల్ల ఏమవుతుంది? చేయను. వాడు ఊరికే డబ్బా కొట్టుకుంటున్నాడు అంతే. ఎందుకు వాళ్ళు ఈ స్టేట్ లో ఎన్ని సీట్లు గెలుస్తారు వాళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్? ఒక సీటు కూడా వస్తుందని నమ్మకం లేదు. అసలు ప్రతిపక్షంలో కూడా ఉంటాడో లేదో కూడా తెలియదు.
ఇప్పుడు ఆయన వెనకాల తిరిగే వాళ్ళు కూడా డబ్బు తీసుకొని తిరుగుతున్నారు, అంతేగాని ఆయన మీద విశ్వాసంతో ఎవరు తిరగలేదు. ఈయన నారా లోకేష్ వాడెందుకు పనికి వస్తాడా, వాడు దేనికి పనికిరాడు.